Telangana state government has tabled note on construction of barrages of Maidigadda, Annaram and Sundil of Kaleshwaram project. Report of the Justice Pinaki Chandra Ghosh Commission of Inquiry. రాష్ట్ర ప్రభుత్వం టేబుల్ చేసిన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్ట్ మీద సుదీర్ఘమైన చర్చ జరిగి చర్చలో శ్రీ బట్టి విక్రమార్క గారు, శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, జూపల్లి కృష్ణారావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీ హరీష్ రావు గారు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, శ్రీ పాల్వాయి హరీష్ బాబు గారు, శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు, కూనంనేని సాంబశివరావు గారు ఈ చర్చలో పాల్గొని చాలా అంశాలను, నివేదికలో ఉన్న అంశాలతో పాటు వారికి అందుబాటులో ఉన్న సమాచారాన్ని కూడా వీలైనంత మేరకు చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న ప్రతి సభ్యుడికి వారు ఆశించిన దానికంటే కూడా తమరు ఎక్కువనే సమయం ఇచ్చారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి, గోదావరి జలాలకి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సబ్మిట్ చేసిన రిపోర్ట్కు ఉన్న ప్రాధాన్యతతో తమరు గొప్ప మనసు చేసుకొని రాత్రి 12:30 అయినా ఓపికతో చర్చకు అవకాశం ఇచ్చి ప్రజలకి ఈ సభ పట్ల, ఈ ప్రభుత్వం పట్ల, సభలో ఉన్న సభ్యుల పట్ల ఒక గౌరవాన్ని పెంచే విధంగా ఈ చర్చను మీరు ముందుకు తీసుకెళ్ళినరు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే గతంలో మనం చాలా సందర్భాలలో చూసినాం, ప్రభుత్వం ఏది అనుకుంటే అది సభ్యులకు చర్చలో పాల్గొనే అవకాశం లేకుండా, అభిప్రాయం చెప్పనీయకుండా గొంతు నొక్కి ప్రభుత్వం కావాల్సిన నిర్ణయం తీసుకొని సభను వాయిదా వేసుకొని పోయేది. ఆనాడు తమరి కుర్చీలో కూర్చున్న పెద్దలు ఎడమవైపు చూసేవాళ్లే కాదు, అటువైపు ప్రతిపక్షం ఉంటుంది, వాళ్ళని చూడాలన్న ఆలోచన కూడా చేసేవాళ్ళు కాదు. ఎంతసేపు ఉన్న ట్రెజరీ బెంచెస్ వైపు చూసి అటువైపు చూడకుండానే చర్చను ముగించి ఇటువైపు నుంచి ఏం చెప్తారో దాంతోనే చర్చ ముగిసేది. కానీ తమరు ప్రతిపక్షానికి వీలైనంత మేరకు అవకాశం ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలను చెప్పడానికి అవకాశం ఇచ్చారు. సరే, వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారా, సద్వినియోగం చేసుకోలేదా, వాళ్ళు ఏ విధంగా దుర్వినియోగం చేసిండ్రు అనేది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. అధ్యక్ష, ఈరోజు పినాకి చంద్ర ఘోష్ ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి బాధ్యత తీసుకున్న వ్యక్తి జడ్జ్ ఆఫ్ కల్కట్టా హైకోర్ట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, జడ్జ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, మెంబర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా. వివిధ హోదాలలో వీరు పనిచేయడమే కాకుండా వారి అత్యంత కీలకమైన తీర్పులలో కూడా వారు ఇచ్చిన చరిత్రలో నిలిచిపోయిన తీర్పులు ఇచ్చింది. అధ్యక్ష, వారు ఇచ్చిన తీర్పులలో ప్రధానంగా డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేస్ వికే శశికళ, మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన అక్రమ ఆస్తుల కేసులలో వికే శశికళను దోషిగా తేల్చారు. ప్రజా జీవితంలో జవాబుదారీ విధానాన్ని బలపరిచే తీర్పది. అదేవిధంగా 498A ఐపీసీ గైడ్లైన్స్ 2014 డౌరీ రిలేటెడ్ కంప్లైంట్స్లో ఆటోమేటిక్ అరెస్టు జరగకూడదని, ముందుగా ప్రిలిమినరీ ఎంక్వైరీ అవసరమని స్పష్టం చేశారు. చట్టం ఎక్కడైతే దుర్వినియోగం జరుగుతుందో అడ్డుకునే దిశగా వారు తీర్పులు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ అంశాలను ప్రస్తావిస్తున్నా అంటే, ఈరోజు కమిషన్ ఇచ్చిన రిపోర్టులో ఏదైనా లోపాలు ఉంటే ఆ లోపాలకు సంబంధించి ప్రస్తావిస్తే పర్వాలేదు. కానీ సభలో అంత కీలకమైన బాధ్యతలను నిర్వహించిన సుదీర్ఘమైన అనుభవం ఉన్న
పినాకి చంద్రఘోష్ గారి గురించి తక్కువ చేసి మాట్లాడడం ఈ సభా గౌరవాన్ని పెంచదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. జడ్జిలు ఇచ్చిన జడ్జిమెంట్లను పోస్ట్ మార్టం చేయొచ్చు, ఆ జడ్జిమెంట్లలో భిన్నాభిప్రాయాలు మనం వ్యక్తం చేయొచ్చు, కానీ జడ్జిమెంట్ ఇచ్చిన వ్యక్తిని కించపరిచినట్టు కానీ అవమానించే విధంగా మాట్లాడకూడదు. ఇది చట్టం. నేనేదో కొత్తగా చెప్పడం లేదు అధ్యక్ష. అయినా సభ్యులు ఆ రకంగా మాట్లాడినరు, అది కూడా వారి విజ్ఞతకే వదిలేస్తున్న అధ్యక్ష. తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది అధ్యక్ష. నీళ్ళు అనేవి మానవాళికి ప్రాణాధారం. ఈ నీళ్లు ఉన్న చోటనే నాగరికత పుట్టింది. నీళ్లు ఉంటేనే ప్రకృతి, ప్రగతి, మనిషికి మనుగడ, పంటలకు ప్రాణం, రైతుకు ఊపిరి. నీటి చుట్టే మన జీవన చక్రం పరిభ్రమిస్తుంది. తాగేందుకు మంచినీళ్ళైనా, ఆయకట్టుకు సాగునీళ్ళైనా అందించాలంటే ఈ నీరు ఉండి తీరవలసిందే. అందుకే మనిషి చుట్టూ ఉన్న నదులు, చెరువులు, కుంటలు కాపాడుకున్నప్పుడే మన మనుగడ సాధిస్తామన్నది చరిత్ర చెప్తున్న సత్యం. అందుకే మన పురాణాలలో అపర భగీరథుడని శివుడి తల మీద ఉన్న గంగను నేల మీదకి తెచ్చి ఈ మానవాళికి జీవన ఆధారం కల్పించిన అపర భగీరథుడు అని అందుకే మన పురాణాలలో పెద్దలు చర్చించుకున్నారు అధ్యక్ష. అంటే నీటికున్న ప్రాధాన్యతను పురాణాల నుంచి మొదలు పెడితే రాజులు, రాజ్యాలు, ప్రజాస్వామిక దేశంలో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాలు దీనికి సజీవ సాక్షి అధ్యక్ష. మనం ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఒక చరిత్రగా ఒకవేళ మనం చదవదలుచుకుంటే 12వ శతాబ్దంలో దాదాపుగా 800-900 సంవత్సరాల క్రితం కాకతీయులు ఈ ప్రాంతాన్ని, సామ్రాజ్యాన్ని, కాకతీయ సామ్రాజ్యాన్ని ఒక అద్భుతంగా ఆదర్శవంతమైన రాజ్యంగా ఆనాడు పరిపాలన సాగించారు. 12వ శతాబ్దంలోని కాకతీయులు చెరువులు, కుంటలు తవ్వడంతో పాటు గొలుసు కట్టు చెరువులను నిర్మించారు. రామప్ప చెరువు, హన్మకొండలో పెద్ద చెరువు, పాకాల చెరువు, 1 కాదు 2 కాదు, కాకతీయుల యుగంలోనే 30,000 చెరువులను, గొలుసు కట్టు చెరువులను నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారితమైన ప్రాంతము, వ్యవసాయమే మన మనుగడ, మన జీవితం అని కాకతీయులు నిరూపించారు. 800 సంవత్సరాల క్రితం, 900 సంవత్సరాల క్రితం కట్టిన మీకు రామప్ప మందిరం నుంచి మొదలు పెడితే రామప్ప చెరువు, ఈరోజు హన్మకొండ పెద్ద చెరువు, ఇవన్నీ కూడా ఇప్పటికీ మనుగడలో ఉన్నాయి. మా సురేఖక్క గారు చెప్పాలి, లేకపోతే మా సీతక్క చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గాలల్లో ఈ ప్రాజెక్టులు ఇంకా మనుగడలో ఉన్నాయి. ఇదే కాదు అధ్యక్ష, కాకతీయుల, రెడ్డి రాజుల యొక్క పరిపాలనలో నిర్మించిన చెరువులు, వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యత, నీటికున్న ప్రాధాన్యతను గుర్తించినందుకే మనం నిర్మించుకున్న కాలువకు కాకతీయ కాలువలని మనం పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. 1000 ఏళ్ల తర్వాత కూడా దాదాపుగా ఈరోజు మనం వాళ్ళని తలుసుకుంటున్నామంటే ఆనాడు మనకు అందించిన సంస్కృతి, సాంప్రదాయాలు, వ్యవసాయానికి నీరు అవసరమని వాటిని గుర్తించి ఆ రోజు వాళ్ళు ఈ ప్రాజెక్టులను నిర్మించింది అధ్యక్ష. కాలువలకు అడ్డంగా బండలతో కట్టిన కట్టై పొలాలకు నీళ్లు మళ్లించడం అంటే ఇప్పుడు మనం చెక్ డ్యాంలను కట్టుకుంటున్నాం కదా అధ్యక్ష. ఆనాడే కాలువలకు బండరాళ్లను అడ్డం పెట్టి చెక్ డ్యాంల కింద మార్చి పొలాలకు నీళ్లు అందించిన చరిత్ర కాకతీయుల చరిత్రలో మనం చూసినాం. కాకతీయులు మనకు ఆదర్శంగా నిలబడ్డారు. అందుకే మనం నిర్మించుకున్న కెనాల్స్కి కాకతీయ కెనాల్ అని మనం పేరు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, నిజాం ఏలిన సందర్భంలో 220 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన నిజాము వ్యవసాయాన్ని, నీటి యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఈ ప్రాంతంలో నిజాం కట్టిన ప్రాజెక్టులు ఈ రోజు కూడా 100 ఏళ్ల కింద, 120 ఏళ్ల కింద నిర్మించిన ప్రాజెక్టులు ఈనాడు కూడా మన రైతులకు సాగునీరు, మన ప్రజలకు తాగునీరు అందిస్తున్నాయి అధ్యక్ష. నిజాం నిర్మించిన ప్రాజెక్టులు నిజాం సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, అప్పుడు కట్టినవే. పెద్ద ప్రాజెక్టులతో పాటు వేల చెరువులను, కుంటలను ఆనాడు నిజాం సర్కారు నిర్మించింది అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, నిన్న మొన్న నేను మీ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏరియల్ సర్వేకి వెళ్ళాం. నిన్న మొన్న జరిగిన 40 సెంటీమీటర్ల వర్షం అత్యధికంగా కురవడం వల్ల కామారెడ్డి, మెదక్ జిల్లాలను అతలాకుతలం చేసినాయి. లక్షలాది ఎకరాల పంటలు నీటిమయం అయిపోయినాయి, మునిగిపోయినాయి. వందలాది రోడ్లు కొట్టుకుపోయినాయి.
వేలాది మంది ప్రజలు నిరాశ్రయులైనరు. వారిని పరామర్శించడానికి పోతే వాతావరణం అనుకూలించకపోయినా ఏరియల్ సర్వేలో మేము వెళ్ళి అక్కడి స్థితిగతులను అక్కడి పరిస్థితులను చూసినాం అధ్యక్ష. అవి చూస్తున్నప్పుడు అక్కడ ఒక ప్రాజెక్టు నిటారుగా నిలబడి కనిపించింది అధ్యక్ష. ఆ ప్రాజెక్టు పేరు పోచారం ప్రాజెక్ట్. 103 సంవత్సరాల క్రితము 26 లక్షల రూపాయలతో నిర్మించిన పోచారం ప్రాజెక్టు తెగిపోతుందేమో అని నిండి ప్రాజెక్టు మీద నుంచి నీళ్లు ఎల్లబారినా ఆ ప్రాజెక్టు ఈ కాలమాన పరిస్థితులకు నిలబడి దాని కింద ఉన్న 14 గ్రామాలు వేలాది మంది ప్రజలను కాపాడడానికి 103 సంవత్సరాల క్రితం నిజాం నిర్మించిన పోచారం ప్రాజెక్టు ఇంకా బలంగా నిలబడ్డది అని అంటే నిర్మాణంలో ఆనాడు తీసుకున్న నిర్ణయాలు, నాణ్యత, వాటి నిర్మాణమే కాదు నిర్వహణ కూడా ఈరోజు చేపట్టడం వల్ల 103 సంవత్సరాల తర్వాత కూడా వేలాది మంది ప్రజల్ని కాపాడడానికి పోచారం ప్రాజెక్టు ఈరోజు మనకు తార్కణం అధ్యక్ష. అంటే ఒక ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తీసుకుంటున్న ప్రాజెక్టు డిజైన్ కావచ్చు, ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ కావచ్చు, ప్రాజెక్టు మెయింటెనెన్స్ కావచ్చు, వీటన్నిటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో నిర్మిస్తే ఏ విధంగా ఉంటుందో పోచారం ప్రాజెక్టు ఒక ఉదాహరణ అధ్యక్ష. మరి ఈరోజు మనం చర్చ చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, కూలడం, 1,00,000 కోట్లు గోదావరి పాలవ్వడం అంతా 3.5-4 సంవత్సరాలలో జరిగిపోయింది అధ్యక్ష. ఇంత దారుణమైన సంఘటనలు మన కళ్ళ ముందే కట్టడం, మన కళ్ళ ముందే కూలిపోవడం, ఆ గోదావరిలో 1,00,000 కోట్లు కొట్టుకుపోవడాన్ని చూస్తే చర్చించొద్దు, కమిషన్ వెయ్యొద్దు, కమిషన్ రిపోర్ట్ ఇవ్వద్దు అని ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళను ఏ తెలంగాణ సమాజం ఏమనుకోవాలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు ఈ సభలో ఈ అంశాలన్నిటినీ చర్చించడమే కాదు, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కరువు కాటకాలతో ప్రజలు అన్నమో రామచంద్ర అని మట్టి తిని బతుకుతున్న రోజుల్లో స్వతంత్రం వచ్చి చట్టాలు లేక ఆటవిక రాజ్యం ఈ దేశంలో ఏలుతున్నప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు విజ్ఞతతో, వారి విశాలమైన అనుభవంతో ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రయారిటీ, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఎడ్యుకేషన్ అంటే విద్యను ఇవ్వాలి, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలి అని మొట్టమొదటి ప్రధానమంత్రి గారు పంచవర్ష ప్రణాళికలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆనాడు దేశం మొత్తంలో బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులకు పునాదులేసి మొట్టమొదటి ప్రధానమంత్రి ఈ తెలంగాణ ప్రాంతంలో నిజాం సర్కార్ తర్వాత, నిజాం సాగర్ తర్వాత శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులను ప్రారంభించి ఈ ప్రజలను అన్నమో రామచంద్ర నుంచి ఈరోజు దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని పండించే 2,85,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించడానికి పునాదులేసింది మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అని చెప్పి నేను అధికారికంగా ఈ సభలో చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీ విజ్ఞత. కాంగ్రెస్ పార్టీ విశాల ప్రయోజనాల కోసం ప్రజల్ని కరువు కాటకాల నుంచి కాపాడడమే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే వ్యవసాయ ప్రణాళికలను అందించిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్. ఈరోజు ఆ ప్రాజెక్టులన్నీ కూడా మన కళ్ళ ముందర నిలబడ్డాయి అధ్యక్ష. ఈరోజు మనం ఇలాంటి పరిస్థితుల్లో ఆ తర్వాత తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్రం, చెన్నై, తమిళనాడు నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాలను కలిపి 1956లో ఉమ్మడి రాష్ట్రంగా మార్చడం జరిగింది అధ్యక్ష. ఆ చరిత్ర గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ నెహ్రూ గారి వారసత్వాన్ని తీసుకొని ప్రాజెక్టుల యొక్క నిర్మాణాన్ని, అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించుకుంటూ, అంతర్రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒప్పందాలు చేసుకుంటూ ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుకు సాగింది అధ్యక్ష ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. 1975లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్బి చవాన్ గారు, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఖమ్మం జిల్లా బిడ్డ జలగం వెంగళరావు గారు 1975లో ఒప్పందం చేసుకున్నారు అధ్యక్ష. గోదావరి నదికి సంబంధించిన జలాలు మహారాష్ట్రలో వార్దా నది, వాన్గంగా నది కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
ఆనాటి జిల్లా ఆదిలాబాదులోకి ప్రవేశించినప్పుడు ప్రాణహితగా మారి తుమ్మిడిహెట్టి ద్వారా మన ప్రాంతానికి ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించబోతున్న ప్రాంతాన్ని ఆ ప్రాజెక్టును ఆ నీళ్లను ప్రాణహిత ప్రాజెక్టు కింద గుర్తించింది అధ్యక్ష. ఆ ప్రాణహిత మీద బ్యారేజీలు నిర్మించాలి, నీటిని మళ్లింపు చేపట్టాలి, తద్వారా రెండు రాష్ట్రాలు ప్రయోజనం పొందాలి, వ్యవసాయానికి తాగునీటికి ఈ ప్రాజెక్టులు ఉపయోగపడాలి అని మొట్టమొదటి ఒప్పందం ఎస్బి చవాన్ వెంగళరావు గారి మధ్యలో జరిగింది. ఆనాడు పునాది రాయబడ్డది అధ్యక్ష ఆ ప్రాజెక్టుకి. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు నిర్మించాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ తిరుగుబాటు పుడుతుంది, ఎక్కడ కాలే కడుపులు రగులుతాయో అక్కడ పోరాటాలు పురుడు పోసుకుంటాయి. దీనికి తెలంగాణ ప్రాంతం ఒక చారిత్రాత్మక నిదర్శనం. గలగల పారే జీవ నదుల గడ్డ అయిన తెలంగాణ దశాబ్దాల పాటు బీడు భూములకు బీద జీవితాలకు కన్నీటి వలసలకు సజీవ సాక్ష్యంగా మిగిలింది. అందుకే ఇక్కడ నక్సల్బరీ పోరాటాలు పురుడు పోసుకున్నాయి. మొదట భూమి, ఆ భూమికి సాగునీరు లేకపోవడం వల్ల ప్రజల జీవితాలు దుర్భరమైనాయి. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం నుండి ఉద్యమాలు పుట్టాయి, రైతుల ఆత్మహత్యల నుండి రణ నినాదాలు మోగాయి. బీడు భూములను వదిలి బతుకు తెరువు కోసం ప్రజలు ముంబై, దుబాయ్ వలసలు పోయారు అధ్యక్ష. ఈ వలసలు ఈ పేదరికమే, ఈ ఆకలి కేకలే తెలంగాణ ఉద్యమానికి పునాదులైన అధ్యక్ష. ఈ ఆకలి కేకల నుంచి పుట్టుకొచ్చిన తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల నుంచి అక్కడి విద్యార్థులు ప్రాణ త్యాగం చేసి అమరులై ఆకాశంలో నక్షత్రాలై వెలిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది అధ్యక్ష. ఈ ఆకాంక్షలకు, ఈ త్యాగాలకు, ఈ అమరవీరుల త్యాగాలకు ప్రధానమైన కారణం సాగునీరు ప్రధానమైన అంశం అధ్యక్ష. ఈ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే తమ జీవితాలలో వెలుగు వస్తుంది, తమ ప్రాంతం పసిడి పంటలతో విరాజిల్లుతుంది అని చెప్పి వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న పరిణామాలను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఆనాడు చేసుకున్న ఒప్పందాలు వెంగళరావు గారిని ఒప్పందాల తర్వాత మళ్ళీ 2004 సంవత్సరంలో కరువు కాటకాల నుంచి పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోతున్న మోటార్లు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న తెలంగాణ రైతాంగం యొక్క జీవితాలలో వెలుగులు నింపాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ UPA 1 ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో జలయజ్ఞాన్ని ప్రారంభించి ఆనాడు చేసుకున్న ప్రాణహిత ప్రాజెక్టు ఒప్పందాలను తిరిగి 2007-8లో మళ్ళీ పునరుజ్జీవనం పొందినయి. ఆ విధంగా ఈ ప్రాజెక్టు పునాదులు పడ్డాయి అధ్యక్ష. ఆ ప్రాజెక్టుకి ఆనాడు తీసుకున్న నిర్ణయం, ప్రాజెక్టు యొక్క అంచనాలు, ప్రాణహిత నుంచి మొదలు పెడితే చేవెళ్ళ అధ్యక్ష, చేవెళ్ళ ప్రాంతానికి తమరికున్న అనుబంధం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. చేవెళ్ళనే కాదు, పరిగి, వికారాబాద్, తాండూరు వరకు నీటిని తరలించాలని ప్రాణహితలో ప్రాజెక్టులు తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించి తద్వారా నీటిని తరలించడం ద్వారా శ్రీపాద ఎల్లంపల్లికి తెచ్చి అక్కడి నుంచి మిడ్మానేర్ కానీ ఇతర ప్రాంతాలకు తెచ్చి మన చేవెళ్ళ ప్రాణహిత వరకు తీసుకురావాలని ఆనాడు ప్రాజెక్టులను నిర్మించారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు ఉన్న ఈ ప్రాజెక్టుకు వెంకట స్వామి గారి ఆలోచన సూచన వల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఆనాడు మనం పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ ప్రాజెక్టు యొక్క అంచనాలు, ఆలోచనలు 16,40,000 ఎకరాలకు 38,000 కోట్ల రూపాయలతో అంచనాలతో ఆనాడు టెండర్లు పిలిచి ఆ ప్రాజెక్టు పనులను ప్రారంభించి 2008లో టెండర్లై 2009లో ప్రారంభించి 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి దాదాపుగా 6,157 కోట్ల రూపాయలను మనం ఖర్చు పెట్టినాం అధ్యక్ష. ఆ ప్రాజెక్టు యొక్క విధానము, ఆలోచన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ 6 జిల్లాలల్లా 16,40,000 ఎకరాలకు సాగునీరు అందించడమే కాదు, హైదరాబాదు నగరానికి దాహార్తిని తీర్చడానికి ఆనాడు ప్రణాళికలు వేసిండ్రు. 160 TMCలను తరలించాలి, తద్వారా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉమ్మడి రాష్ట్రంలో జూన్ 2, 2014 కంటే ముందు 6,157 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ ప్రాజెక్టును కొనసాగించడమే కాదు 5,523 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష.
దాదాపుగా 2015 సంవత్సరం వరకు 11,670 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు గారు అప్పటికి పూర్తయిన తర్వాత ఆయనకు అర్ధరాత్రి పూట మరి ఎవరు ప్రత్యక్షమయ్యారో, ఎవరు ఆలోచన చెప్పినరో, ఎవరు ఆయనకి దుర్బుద్ధి కలిగించిందో నాకు తెలియదు. దానికి కారణం కుటుంబ ఒత్తిడా, ఆయన ఆలోచననా, లేకపోతే కాంట్రాక్టర్లు పెట్టిన ప్రలోభమా నాకు తెలియదు అధ్యక్ష. అక్కడ బీజం పడ్డది. ఆ బీజము విషవృక్షమై తెలంగాణ ప్రాంతాన్ని కబలించింది అధ్యక్ష. ఆ ఆలోచనలతోని ఒక అందమైన ముసుగు, ఒక కొత్త పదాన్ని కనిపెట్టిండు, రీడిజైనింగ్ అని. అంటే పాత ప్రాజెక్టులను అన్నిటిని కూడా రీడిజైనింగ్, పునరుద్ధరిస్తాము, వాటి అన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి రీడిజైనింగ్, ప్రాజెక్టుల రీడిజైనింగ్ అని ఒక పదం కనిపెట్టింది అధ్యక్ష. ఎక్కడైతే ప్రాణహిత దగ్గర ఒప్పందాల ప్రకారం ఆనాడు వెంగళరావు గారు, ఎస్బి చవన్ గారు చేసిన ఒప్పందం, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసుకున్న ఒప్పందాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తున తుమ్మిడిహెట్టి దగ్గర బారేజు నిర్మిస్తామని మనమంటే, 152 మీటర్ల ఎత్తున మీరు ఈ ప్రాజెక్టు నిర్మిస్తే మా ప్రాంతం ఎక్కువ ముంపుకు గురవుతుంది, 148 మీటర్లలో నిర్మించుకోండి అని వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏ రోజు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రాజెక్టు నిర్మించొద్దు అని అభ్యంతరాలు పెట్టలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క అభ్యంతరం వల్ల 152 మీటర్ల ఎత్తున నిర్మిస్తే మా ప్రాంతం ఎక్కువగా ముంపుకు గురవుతుంది కాబట్టి 148 మీటర్ల ఎత్తున నిర్మించుకున్న ప్రాజెక్టులో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీకు కావాల్సిన 165 టీఎంసీల నీళ్లు వస్తాయని సాంకేతిక నిపుణులు సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదికలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2009లోనే నేను ఇంతకుముందే చెప్పిన ఎక్కువ వివరాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. గతము ఇంతకుముందే మీ ముందర ప్రస్తావించిన 2009లోనే సెంట్రల్ వాటర్ కమిషన్ స్పష్టంగా రాసింది 235 టీఎంసీ నీటి లభ్యత ఉంది అని. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24/10/2014 నాడు తిరిగి 205 టీఎంసీ నీటి లభ్యత ఉంది, మీకు క్లియరెన్స్లు ఇస్తున్నాము, మీరు ప్రాజెక్టు నిర్మించుకోండి అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియర్గా మనకు అనుమతులు ఇచ్చినట్టు జలశక్తి మినిస్టర్ ఉమాభారతి గారు మనకు లేఖ రాయడం జరిగింది అధ్యక్ష. అభ్యంతరం అల్లా, చర్చలల్లా నాటి విద్యాసాగర్ రావు గారు తెలంగాణ ప్రాజెక్ట్స్ ఇన్ఛార్జ్ ఆ రోజు ఇతర అధికారులతో కలిసి అధ్యక్ష మహారాష్ట్ర ప్రభుత్వంతో కూర్చొని చర్చలు చేసిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంది అని అంటే 148, 150, 152 ఎక్కడ కడితే ఎంత మునుగుతుంది, దీనికి సంబంధించిన వివరాలను మనం చర్చించుకోవాలని పూణేకి సంబంధించిన సంస్థకు ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ముంపు ఎంత ఉంటుంది, నష్టం ఎంత ఉంటుంది, మహారాష్ట్రను ఒప్పించడానికి ఏం కావాలని తెలంగాణ రాష్ట్రము అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించిన నిపుణులు కలిసి కూర్చొని 10 నుంచి 15 రోజులలో వాళ్ళు నివేదిక ఇవ్వాలి. ఆ రోజు వాళ్ళు చేసుకున్న ఒప్పందం ప్రకారం అధ్యక్ష తుమ్మిడివట్టు వద్ద నిర్మించే బ్యారేజ్ ఎత్తు పారామీటర్లను ఖరారు చేసే బాధ్యతను ఒక టెక్నికల్ కమిటీకి అప్పగించారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తు నిర్ణయించగా తమ ప్రాంతంలో ముంపు తగ్గించేందుకు 148 మీటర్లే ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ముంపుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని టెక్నికల్ కమిటీ పూణేలోని CWPRS అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ 10-15 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని కూడా ఆ రోజు చర్చించింది అధ్యక్ష. ఒక పక్కన అన్ని రకాలుగా తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించుకొని తుమ్మిడిహెట్టి నుంచి 4 ప్యాకేజీల కింద ఆదిలాబాద్ జిల్లాకు దాదాపుగా 1,60,000 ఎకరాలకు నీళ్లు అందించుకుంటూనే శ్రీపాద ఎల్లంపల్లిలో నీటిని నింపుకొని అక్కడి నుంచి తరలించుకుంటూ పోతే 6 జిల్లాలకు 16,40,000 ఎకరాలకు ఆయకట్టుకు ఇవ్వడమే కాదు హైదరాబాదు దాహర్తిని తీర్చడానికి ప్రణాళికలు ఉండే. ఆ లిఫ్టుల్లో తుమ్మిడిహెట్టి నుంచి తెచ్చుకునే దాంట్లో ఒకే ఒక్క లిఫ్ట్, అది 19 మీటర్లు, హరీష్ రావు గారు 38 మీటర్లు అన్నారు. పోని వారు అనుకున్నట్టే శ్రీపాద ఎల్లంపల్లి గుండెకాయ ఫర్ గోదావరి వాటర్స్, గోదావరి ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళాలన్నా రక్త ప్రసరణ గుండెకొచ్చి గుండె నుంచి ఇతర మానవ అవయవాలకు అన్నిటికీ ఏ విధైతే రక్త ప్రసరణ జరుగుతుందో గోదావరి నదీ జలాలు
అది ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, వాన్గంగా కావచ్చు, వార్దా కావచ్చు, ఇతర ప్రాజెక్టులు ఏదున్నా ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు మనం తరలించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తుమ్మిడిహెట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి తేవాలంటే ఒకే ఒక లిఫ్ట్, చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే 160 టీఎంసీలు ఎత్తిపోసుకోవడానికి క్లియర్గా ఉన్న ప్రాజెక్టులను పనులు చేయడమే కాకుండా అక్కడ అవకాశం ఉండే. కానీ అట్లా చేయకుండా పైనుంచి కిందికి నీళ్లు ఒడిసిపట్టుకుంటా గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉన్న ఆ ప్రాజెక్టును పూర్తిగా మొత్తం ఆపేసి చంద్రశేఖరరావు గారు కిందికి వెళ్ళిండు అధ్యక్ష. దానికి వ్యాప్కో సంస్థ చెప్పింది అంటుండు. వ్యాప్కో సంస్థ చెప్పలేదు అధ్యక్ష. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా వ్యాప్కోసే నివేదిక ఇచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అడిగినారు, మేము వ్యాప్కోస్ని మేము తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ల వరకు నీళ్లు తీసుకెళ్లాలనుకుంటున్నాం, 160 టీఎంసీలు ఇక్కడ నీటి లభ్యత ఉన్నదా లేదా, సాంకేతికంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అడిగితే దాని మీద వ్యాప్కో సంస్థ సంపూర్ణంగా స్టడీ చేసి నివేదిక ఇచ్చింది. ఇది సాధ్యమే, ఇక్కడ నిర్మించుకోవచ్చు, అన్ని రకాల అనుమతులు తెచ్చుకోవచ్చు అని వ్యాప్కోస్ ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రశేఖరరావు గారు కూడా వ్యాప్కోస్నే పిలిచాడు. వ్యాప్కోస్ అక్కడి నుంచి మారిస్తే ఎక్కడ కట్టాలి, ఎన్ని నీళ్లు లభ్యత ఉన్నాయని అడగలేదు అధ్యక్ష. స్ట్రైట్గా ఆర్డర్ ఇచ్చిండు అధ్యక్ష. నేను మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి 3 లిఫ్టులు పెట్టి నింపుకోట పైకి తెచ్చి శ్రీపాద ఎల్లంపల్లిలో నేను పోయేదలుచుకున్నా, దీని మీద నివేదిక ఇవ్వనంటే అధ్యక్ష నేను ఒక మాట అడుగుతున్నాను. మనం ఎక్కడైనా ఒక హోటల్కి వెళ్తాం భోజనానికి, మనం అక్కడ వంట వండేవాడికి అన్ని రకాల వంటలు వస్తాయి అధ్యక్ష. ఆయనకు చికెన్ బిర్యానీ ఉండడం వస్తుంది, మటన్ బిర్యానీ ఉండడం వస్తుంది, ఎగ్ బిర్యానీ ఉండడం వస్తుంది, వెజిటబుల్ బిర్యానీ కూడా ఉండడం వస్తుంది, అదేవిధంగా రొయ్యల పులుసు కూడా చేయడం వస్తుంది. మనం ఆర్డర్ ఇచ్చేదాన్ని బట్టి ఆ చెఫ్ అనేటోడు వంట చేసి పెడతాడు. మనం చికెన్ బిర్యానీ అడిగితే రొయ్యల బిర్యానీ పెట్టాడు అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు వ్యాప్కోస్ని స్పష్టంగా నేను మేడిగడ్డ దగ్గర నేను బ్యారేజ్ నిర్మించదలుచుకున్నా, లిఫ్టులు పెట్టదలుచుకున్నా, ఆ పైన అన్నారం దగ్గర, ఆ పైన సుందిళ్ళ దగ్గర నేను బ్యారేజీలు నిర్మించదలుచుకున్నా, నేను లిఫ్టులు పెట్టదలుచుకున్నా, పంపులు పెట్టదలుచుకున్నా, దీనికి నివేదిక ఇవ్వమనంటే దాని మీద కూడా స్టడీ చేసి ఓకే ఫైన్ నువ్వు ఇక్కడ కట్టుకుంటా అంటే ఓకే కట్టుకో అన్నాడు. మీరు ఒక ఆర్కిటెక్ట్ని ఇల్లు కట్టడానికి వికారాబాద్లో స్థలం చూసి ఇల్లు కట్టాలనుకుంటున్నానంటే ఆర్కిటెక్ట్ వికారాబాద్ స్థలంలో ఉన్నదాన్ని బట్టి ఎట్లా కట్టుకోవాలనో సలహా చెప్తాడు. ఒకవేళ మీరు జూబ్లీహిల్స్లో స్థలం చూపించి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న ఎట్లా కట్టాలని ఆర్కిటెక్ట్ని అడిగితే జూబ్లీహిల్స్ స్థలానికి సరిపోయే విధంగా ప్రణాళికలు ఇస్తాడు. దానికి స్టీల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, సిమెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎట్లా కట్టుకోవాలి, ఏం చేయాలా, ఎత్తెంత పొడిగెంత విడతెంత ఇస్తాడు. ఇవాళ చంద్రశేఖరరావు గారు కూడా వ్యాప్కోస్కి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాడు. నాకు మేడిగడ్డ దగ్గర నేను నిర్మించాలనుకుంటున్నా, దీని మీద నాకు నివేదిక ఇవ్వమని. నువ్వు అడిగింది ఒకటైతే సాంకేతిక నిపుణుడు ఇంకొకటి ఇవ్వడు కదా. మరి నువ్వు అడిగిన దానికి ఆయన నివేదిక ఇస్తే పోనీ ఆ నివేదికనన్నా నువ్వు యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేసినావా? లేదు. బ్యారేజ్ల స్థలాన్ని మార్చండి, పంపుల స్థలాన్ని మార్చండి, అన్నిటిని మార్చుకుంటూ పోయిండు. మరి ఈరోజు సెంట్రల్ వాటర్ కమిషన్ అక్కడ అందుబాటులో లేదు. పైన ప్రాజెక్టులు కట్టుకుంటే 63 టీఎంసీలు పైన వాళ్ళు వాడుకుంటారు కాబట్టి 165లో 63 టీఎంసీలు తగ్గితే నీకు 102 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి తుమ్మిడిహెట్టి దగ్గర వద్దు అని నిర్ణయం తీసుకున్నా అంటున్నా. ఆ తుమ్మిడిహెట్టి దగ్గర ఉన్న నీళ్ళే కిందికి వచ్చుకుంటూ వచ్చి మేడిగడ్డ దగ్గరకు వచ్చినాయి అధ్యక్ష. మహారాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ పైన ప్రాజెక్టులు నిర్మించుకుంటే 63 టీఎంసీల నీళ్ళు అక్కడ వాడుకుంటే మేడిగడ్డ దగ్గరైనా 63 టీఎంసీల పైన పట్టుకుంటే అటే వెళ్ళిపోతాయి కదా అధ్యక్ష. మేడిగడ్డ దగ్గరకు కొత్తగా వచ్చే నీళ్ళు ఎక్కడివి అధ్యక్ష? ఈరోజు పైనుంచి గ్రావిటీ ద్వారా తెచ్చుకుంటే లిఫ్టులు పంపులు తగ్గుతాయి, ప్రాజెక్టు కాస్ట్ తగ్గుతుంది. కానీ కిందికి పోయి పాతాళంలో నుంచి పైకి ఎత్తుకుంటూ వస్తే కాస్ట్ పెరుగుతుంది, కాంట్రాక్టులు పెరుగుతాయి. ఈ కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి గ్రావిటీ ద్వారా రావాల్సిన 160 టీఎంసీల నీటిని సింగిల్ లిఫ్ట్తోని తెచ్చుకోవాల్సిన నీటిని శ్రీపాద ఎల్లంపల్లిలో నింపుకోవాల్సిన నీటిని అట్లా కాదని కిందికెళ్ళి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ దగ్గర నుంచి కింది నుంచి పైకి మేడిగడ్డ నుంచి అన్నారంలో ఎత్తిపోసి అన్నారంలో నుంచి సుందిళ్ళలో ఎత్తిపోసి సుందిళ్ళ నుంచి ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోసిండు అధ్యక్ష. అదే నీకు
తుమ్మిడిఎట్టి నుంచి ప్రాజెక్టు నిర్మించనుంటే 20 పంపులు 3,460 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుండే. పంపుల కెపాసిటీ పెంచి కిందికి పోవడం వల్ల 20 పంపులు కాస్త 26 పంపులైనాయి. 3,460 మెగావాట్ల విద్యుత్ అవసరం 8,450 మెగావాట్ల విద్యుత్ అవసరం పెరిగింది అధ్యక్ష. ఏ కాంట్రాక్టర్ల కోసం ఈ పంపులు లిఫ్టులు పెంచినామని ఈరోజు మేము అడుగుతున్నాం అధ్యక్ష. నీరు వినియోగం పెరగలేదు. అదే 160 టీఎంసీల మీదనే ప్రాజెక్టులు రిలే అయినాయి. నీటి వినియోగం పెరగలేదు, నీటి లభ్యత మారలేదు. కానీ ప్రాజెక్టుల అంచనాలు 38,000 కోట్ల నుంచి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు 1,47,000 కోట్ల రూపాయలకు పెరిగినాయి అధ్యక్ష. ఇవాళ పోని అక్కడికైనా తెలంగాణ ప్రజలు నమ్మినందుకు, నమ్మించి మోసం చేసినందుకు, నట్టేట ముంచినందుకు ఆ ప్రాజెక్ట్ అయినా చక్కగా కట్టినుంటే ఇవాళ ఈ చర్చ ఉండేది కాదు, కమిషన్ రిపోర్ట్ ఉండేది కాదు అధ్యక్ష. ఆ నిర్మాణంలో స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ has said that design, construction, maintenance, everything is lapsed. ప్రాజెక్టు యొక్క ప్రణాళిక, నిర్మాణము, నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది. ఇది ఏమాత్రం క్షమించరాని నేరము అని చెప్పి ఈరోజు ఎన్డీఎస్ఏ చెప్పింది అధ్యక్ష. నాట్ కాంగ్రెస్ పార్టీ, నాట్ పీసీ ఘోష్ ఆర్ నాట్ ఎనీ అదర్ పర్సన్. ఎన్డీఎస్ఏ ఈజ్ ద ఎక్స్పర్ట్ కమిటీ ఫర్ నేషనల్ డ్యామ్ సేఫ్టీలో అత్యంత నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. మనందరికీ పరిమితమైన అవగాహన ఉంటే చూస్తే పగిలితే పగిలిందని కనిపిస్తుంది, కూలితే కూలిందని కనిపిస్తుంది, కుంగిపోతే కుంగిపోతే అని కనిపిస్తుంది. కానీ సాంకేతిక నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్పష్టంగా చెప్పింది, ప్రభుత్వం ఈ విధంగా డిజైన్లు చేయడం కానీ, కన్స్ట్రక్షన్ చేయడంలో కానీ, మెయింటెనెన్స్ చేయడంలో వైఫల్యం చెందింది కాబట్టి ఈ ప్రాజెక్టులు కుంగిపోయినాయి. దీనికి కారణం ప్రభుత్వమే. ఇందులో ఉన్న సాంకేతిక నిపుణులు తీసుకున్న సాంకేతిక పరమైన అంశాలు, టెక్నాలజీని చేంజ్ చేయడాన్ని, వీటన్నిటిని కూడా తప్పుపట్టింది అధ్యక్ష. ఈరోజు తప్పుపట్టిన ఎన్డీఎస్ఏ రిపోర్టును ఎన్డీఏ రిపోర్ట్ అంటాడు ఆయన. ఆయనకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి ఈరోజు వారి విధంగా దీనికంత కారణం ఏంది అధ్యక్ష? 2015లో ఆయనకు ఖచ్చితంగా ఎవరో కళ్ళలో వచ్చి ఉంటాడు. ఒకప్పుడు ప్రపంచ దేశాలలో ఆగర్భ శ్రీమంతుడు నిజాం ప్రభు కంటే శ్రీమంతుడు కావాలన్న కోరిక 220 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని, హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించిన నిజాం లాగా చంద్రశేఖరరావు గారు, ఆయన కొడుకు, ఆయన మనవడు, ఆయన తర్వాతి తరాలు 200 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించడానికి, ప్రపంచంలో ఆగర్భ శ్రీమంతులు కావడానికి ఒక దురాశతోని, దుర్బుద్ధితోని తుమ్మిడిఎట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు తీసుకొచ్చిండు. మేడిగడ్డకు తీసుకొచ్చి నిర్మించిన ప్రాజెక్టు నాణ్యతా లోపం వల్ల, నిర్వహణ వల్ల కుప్పగూలిపోయింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మేం చెప్పింది కాదు అధ్యక్ష. వారి ప్రభుత్వంలోనే, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆనాడు వాళ్ళ అధికారి టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ లోపాలని బయటపడ్డాయి. ఈ విషయాన్ని ఇంజనీరింగ్ అధికారులు హెచ్చరించిన ప్రభుత్వం దాచిపెట్టింది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సీసీ బ్లాక్ డ్యామేజ్లను వెంటనే సరి చెయ్యాలని తారీఖు చెప్తున్న అధ్యక్ష. 18/5/2020 రోజున కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి రమణారెడ్డి ఎల్ఎన్టీకి ప్రాజెక్టు మేనేజర్కు లేఖ రాసిండు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టులో ఉన్న లోపాలను 18/5/2020 రోజున కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి రమణారెడ్డి ఎల్ఎండ్టీ ప్రాజెక్టు మేనేజర్కు లేఖ రాసిండు. అప్పుడే బ్యారేజ్లో లోపాలు బయటపడ్డాయి. కానీ ఏజెన్సీలు కాంట్రాక్టు కంపెనీలతో కుమ్ముక్కవడంతో అజమాయిషీ లేకుండా పోయింది అధికారులకు. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లు ఇచ్చిన కమిషన్లకు లొంగిపోయి కాంట్రాక్టర్లకి ప్రభుత్వంలో ఉన్న ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అజమాయిషీ లేకపోవడము, వాళ్ళని నియంత్రించడము, లేకపోతే ఇందులో జరిగిన లోపాలను సరిదిద్దడానికి ఒత్తిడి చేసే
శక్తి సన్నగిల్లడము, వీళ్ళు అవినీతికి పాల్పడడం వల్ల దెబ్బతిన్నది అధ్యక్ష. నేను ఈరోజు తమ ద్వారా చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని అడుగుతున్నా అధ్యక్ష. 2020 సంవత్సరంలో మేము అధికారంలో లేము కదా అధ్యక్ష. 18/5 నాడు మీ ప్రభుత్వంలో మీ అధికారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్పష్టంగా మేడిగడ్డలో సమస్యలు ఉన్నాయి అని చెప్పి లేఖ రాస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినారు అధ్యక్ష? అంటే ఆ రోజుకే బయటపడ్డ లోపాల మీద మీరు మాట్లాడకపోవడం వల్ల, ఆ నిర్వహణలో లోపం వల్ల జరిగిన నష్టాన్ని మీరు సరిదిద్దకపోవడం వల్ల చివరికి కాళేశ్వరం కుంగిపోవడము మొత్తం తెలంగాణకి అరిష్టంగా మారిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? నిజాలు ఈ విధంగా మీ కళ్ళ ముందల్నే ఉంటే ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా తప్పుపట్టే విధంగా, మమ్మల్ని ప్రశ్నించే విధంగా, మేమేదో తప్పు చేసినట్టు, మేమేదో కక్ష కట్టినట్టు, మేమేదో కక్ష సాధింపులో భాగంగా ఈ కమిషన్ని నియమించినట్టు మాట్లాడితే ఇది సమంజసమా అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఆనాడు స్పష్టంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమిచ్చింది అధ్యక్ష? 21/6/2019 కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు. 4 ఏళ్లకే 2023 అక్టోబర్ 21న మేడిగడ్డలో 7వ బ్లాక్ కుంగిపోయింది. మొత్తం 6 పియర్లు కూలిపోయాయి. మరుసటి రోజున అక్టోబర్ 22న ప్రాజెక్ట్ ఏఈ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉంది కదా అధ్యక్ష. మేమెవరం చేయలేదే. మీ ప్రభుత్వంలో కుంగిపోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మీరే కదా అధ్యక్ష. ఇందులో ఎవరి కుట్ర ఉంది, ఎవరి కుతంత్రం ఉంది, ఎవరి ప్రమేయం ఉంది, ఎవరు ఈ రకమైన కార్యక్రమాలను చేపట్టిన రోజు జవాబు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా అధ్యక్ష? ఈరోజు అదేవిధంగా 22/10/2023న ఎన్డీఎస్ఏ ఒక కమిటీని నియమించింది అధ్యక్ష. మేడిగడ్డ బ్యారేజ్లో పియర్స్ కుంగిపోయేందుకు దారితీసిన కారణాలపై విచారణ జరిపింది. బ్యారేజ్ను పరిశీలించింది. 2023 నవంబర్ 1 తేదీన ఎన్డీఎస్ఏ తమ నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది. అప్పటి ప్రభుత్వం ఈ నివేదికను తొక్కిపెట్టింది, పట్టించుకోలేదు అధ్యక్ష. 2023 నవంబర్ 1 నాడు ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రి కదా అధ్యక్ష. మీరున్నప్పుడే మీరే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మీరున్నప్పుడే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది, లోపభూయిష్టంగా ఉన్నది, మీరు చేసిన డిజైన్ కానీ కన్స్ట్రక్షన్ కానీ మెయింటెనెన్స్ లోపభూయిష్టంగా ఉంది అని చెప్పి మీకు ప్రాథమిక నివేదిక మీరు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇచ్చారు కదా అధ్యక్ష. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పాత్ర, లేకపోతే బట్టి విక్రమార్క గారి పాత్ర, ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీధర్ బాబు గారి పాత్ర, లేకపోతే నా పాత్ర ఏముంది అధ్యక్ష ఇందులో? మీరున్నప్పుడు జరిగిన ఈ పరిణామాలన్నిటినీ, సరిహద్దు వాగా బార్డర్లో ఏ విధంగా అయితే పోలీసులు ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో భద్రతా దళాలు ఏ విధంగా పహారా కాస్తాయో, ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిన ప్రాంతంలో చుట్టూతా కొన్ని కిలోమీటర్ల పరిధిలో పిట్ట కూడా ఎగరకుండా, మనిషి కూడా కదలకుండా పోలీసులను అడ్డుపెట్టి నియంత్రించి ఎవరిని రానియకుండా అడ్డుకున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఆనాడు నేను, రాహుల్ గాంధీ గారు, శ్రీధర్ బాబు గారు మేము అందరం వెళ్తామంటే పర్మిషన్ ఇవ్వకపోతే ఏది ఏమైనా వెళ్ళి తీరుతామని మేము ముందుకు వెళ్ళి ప్రజలకు వాస్తవాలను కళ్ళగట్టేటట్టుగా చూపించిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఆ రోజు మేము చెప్పడం జరిగింది, ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశిస్తామని. అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్టింగ్ జడ్జి కోసం అడిగితే హైకోర్టు చెప్పింది సిట్టింగ్ జడ్జిలు లేరు, జడ్జిలు మాకే తక్కువ ఉన్నారు, మీరు కావాలంటే రిటైర్డ్ జడ్జిను అపాయింట్ చేసుకోండి అని చెప్పింది అధ్యక్ష. అందుకే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ పీసీ ఘోష్ కమిటీని ఎంక్వైరీ కమిషన్ కింద అపాయింట్ చేసి ఈరోజు నివేదిక తెచ్చినాం అధ్యక్ష. నివేదికలో చాలా అంశాలు ఉన్నాయి. 665 పేజీల నివేదికనిచ్చాను. దానికి సంబంధించి షార్ట్ డిస్కషన్ కోసం ఒక నోట్ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొన్ని రోజుల నుంచి నిద్రలు పోకుండా ఈరోజు ఆ నివేదికను చేసి చర్చ కోసం ఇక్కడ పెట్టిండ్రు అధ్యక్ష. ఒకటి, చంద్రశేఖరరావు గారు తుమ్మిడిఏటి నుంచి మేడిగడ్డకు మార్చడానికి ప్రధానమైన నిర్ణయాలు మొత్తం చంద్రశేఖరరావు గారే తీసుకున్నారు. దీనికి ప్రధానమైన కారణం చంద్రశేఖరరావు గారే అని నివేదికలు చెప్పిన అధ్యక్ష. నేను స్థూలంగా చెప్పదలుచుకున్నా. సాంకేతిక నిర్ణయాలు, సీక్వెంట్ ఫైల్స్ కట్ ఆఫ్ టెక్నాలజీకి ఇండియన్ స్టాండర్డ్, అంటే ఇప్పుడు ఏదైతే సాంకేతిక నైపుణ్యంతో నిర్మించిందో ఇండియన్ స్టాండర్డ్స్లో దానికి ఏం రికగ్నేషన్ లేదు అధ్యక్ష. టెక్నాలజీని మార్చింది హరీష్ రావు గారు. అంటే ఒక విధంగా నిర్మించాల్సిన సాంకేతిక నైపుణ్యాన్ని ఇంకొక విధంగా మార్చడం ద్వారా
ఈరోజు అది కుప్పగూలడానికి కారణమైంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనం ఇల్లు కట్టుకుంటే బునాది తీసుకుంటాం, భూమి గట్టిగా తలిగే వరకు కిందికి పోతాం. ఒకవేళ భూమి గట్టిగా తలగకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఆనాడు సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం మీద కట్టిన బ్యారేజు అక్కడి నుంచి పైకి వారు స్టడీ చేసుకుంటూ వచ్చి ఇచ్చంపల్లి దగ్గర మళ్ళీ ప్రాజెక్టు కట్టాలి, ఎక్కడ కూడా భూమి సరైన విధంగా లేదు, భూమిలో లోపాలు ఉన్నాయి, ఇక్కడ ప్రాజెక్టులు కట్టొద్దని సర్ ఆర్థర్ కాటన్ ఆనాడు మనకు క్లియర్గా దీని మీద నివేదిక ఇచ్చిండు అధ్యక్ష. అప్పుడు కట్టాలనుకున్నాడు. ఆయన వచ్చిన వాళ్ళు చాలామంది చచ్చిపోవడం వల్ల ఆయన ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులను కట్టడానికి ఆనాడు వీలు లేకపోయింది అధ్యక్ష. ఈరోజు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. సర్ ఆర్థర్ కాటన్ మనందరికీ తెలుసు, వారు ఎవరు? బ్రిటిష్ అధికారి. ఈ దేశాన్ని దోసుకోవడానికి పాలించడానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు బ్రిటిషర్స్ వ్యాపారం ముసుగులో వచ్చి దేశాన్ని ఆక్రమించుకొని ఈ దేశాన్ని దోసుకొని ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు. సర్ ఆర్థర్ కాటన్ బ్రిటిష్ హయాంలో అధికారి. ఈ ప్రాంత రైతుల కష్టాలను చూసి ఆయనే స్వయంగా గుర్రంపై రాజమండ్రి సమీపంలో అటవీ ప్రాంతంలో పర్యటించి 1847లో ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించిన అధ్యక్ష. గోదావరి నదికి అడ్డంగా ఆనకట్ట కట్టి నీళ్ళని డెల్టా ప్రాంతానికి మళ్లించి వేలాది ఎకరాలకు సాగునీటిని అందించారు అధ్యక్ష. తెలుగు ప్రజలు కాటన్ దొరను, సర్ ఆర్థర్ కాటన్ దొర అని ఒక గొప్ప బిరుదివ్వడమే కాదు, దేవుడిలాగా విగ్రహాలు పెట్టి పూజించి దేవుడిలాగా కొలిసిన సంస్కృతి మనకుంది అధ్యక్ష. తాగడానికి సాగునీటికి నీరును అందించిన బ్రిటిష్ ప్రతినిధి అయిన సర్ ఆర్థర్ కాటన్ని దొర అని పిలవడమే కాకుండా దేవుడిలా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం. ఈరోజు ట్యాంక్ బండ్ మీద కూడా సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం ఉన్నది అధ్యక్ష. అంటే ఒక మేలు చేస్తే ఎన్ని తరాలైన మరవని జాతి మనది. మన కోసం, మన సాగునీటి కోసం మనకు సహకరించిన వాళ్ళను దేవుడిలా పూజించే సంస్కృతి ఉన్న మనం సర్ ఆర్థర్ కాటన్ని ఈ రోజుకు మనం కొలుస్తున్నాం అధ్యక్ష. మరి దోసుకోవడానికి వచ్చిన బ్రిటిషర్స్నే వారి ప్రతినిధిని మనకు నీళ్ళు అందించినందుకు దొరగా దేవుడిగా భావిస్తే, దొరగా పుట్టినాని గొప్పగా చెప్పుకునే చంద్రశేఖరరావు గారు ఆ దొరలో ఒకంతైనా ఈ ప్రజలకు సేవ అందించాలని ఆలోచన చేసినట్టే ఇంత దుర్మార్గమైన కార్యక్రమానికి పాల్పడుతుండేనా? ఆనాడు ప్రజలకు సేవలు అందించిన సర్ ఆర్థర్ కాటన్ దొర అయితే, ఈనాడు పుట్టుకతోనే దొర అని చెప్పుకునే చంద్రశేఖరరావు గారు దోపిడీ దొంగగా మారి తెలంగాణ సొత్తును 1,00,000 కోట్లను కొల్లగొడితే, ఇది ప్రజాస్వామిక దేశం కాబట్టి నడిబజార్లో ఉరిదీయలేదు, రాళ్లతోని కొట్టి చంపలేదు. ఈ సమాజం విచారణ చేసి సహేతుకమైన అవకాశం కల్పించి ఈరోజు ఈ సభలో ఆ నివేదిక పెట్టి మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. మీ అందరి అభిప్రాయాలు విన్న తర్వాత మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మేమంటే అది కూడా మా బలహీనతగా చర్చ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఇన్ని వాస్తవాలు ఈ విధంగా ఉండి, ఈ వాస్తవాల్లో ఇన్ని ఉన్నా ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న మేము బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రేపు భవిష్యత్ తరాలు మమ్మల్ని తప్పు పట్టొద్దు. ఎక్కడైనా కోపంతోనో ఆవేశంతోనో లేకపోతే ఏదైనా తొందరపాటుతో చర్యలు తీసుకుంటే తిరిగి మనము వాటిని రిపేర్ చేయలేమన్న ఆలోచనతోనే ఈరోజు ఇంత రాత్రైనా చర్చ చేసి ఈ సభలో ప్రవేశపెట్టి మీ అందరి అనుమతి తీసుకొని ఈరోజు ముందుకెళ్దామని అనుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టును మార్చడం వల్ల అంచనాలు పెరగడమే కాదు, పెంచిన అంచనాలతో కట్టిన మేడిగడ్డ అన్నారం సుందిల కూలడమే కాదు, చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. ఆనాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పష్టంగా మాడిఫైడ్ గైడ్లైన్స్ ఫర్ ది యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ ఏఐబిపి ఎఫెక్టివ్ ఫ్రమ్ అక్టోబర్ 2013. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండర్ ద స్కీమ్. ఏఐబిపి ప్రాజెక్టు కింద ఏదైనా ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే ఆ ప్రాజెక్టు 75% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 25% నిధులు ఖర్చు పెడితే సరిపోతుంది అధ్యక్ష. ఇందులో 2.1.2 సబ్ క్లాస్ సి 4th పేజ్ for new projects in special areas of non-special category states,
the central assistance under AIBP will be 75% of the cost of the project work component for eligible irrigation projects. చెప్పడమే కాకుండా లిస్ట్ ఇంక్లూడ్ చేసింది అధ్యక్ష ఏ ప్రాజెక్టులో ఈరోజు ఈ ఏఐబిపి ప్రాజెక్టుల కింద వస్తాయని. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 2013లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 ప్రాజెక్టులను తీసుకున్నారు అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో. ఆ ప్రాజెక్టుల పేర్లు కూడా నేను చదవదలుచుకున్నా అధ్యక్ష. ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఫ్రమ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, గుండ్లకమ్మ రిజర్వాయర్, శ్రీరామ్ సాగర్ స్టేజ్ 2, పాలెం వాగు, రల్లి వాగు, మత్తడి వాగు, గొల్ల వాగు, పెద్ద వాగు, రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ భీమా ప్రాజెక్ట్, వెలిగల్లు అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, గుప్తా లిఫ్ట్ ఇరిగేషన్, జే చొక్కారావు గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్, నీల్వాయ్ ప్రాజెక్టు, కిన్నెరసాని ప్రాజెక్టు, దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టేల్ పాండ్ ప్రాజెక్టు, శ్రీపాద సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, రాజీవ్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దుమ్ముగూడెం, ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్, సీరియల్ నెంబర్ 19 ఏఐబిపి ప్రాజెక్టుల కేంద్ర ప్రభుత్వం 2013లోనే ఆమోదించింది అధ్యక్ష. 38,000 కోట్ల ప్రాజెక్టుల్లో మనం అప్పటికే 11,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత దాదాపుగా 75% అంటే 40,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు ఒకవేళ అంచనా అనుకుంటే 75% అంటే 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మనకు నిధులు ఇచ్చి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును ఈనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి 1,50,000 కోట్ల రూపాయల అప్పు మన నెత్తి మీద పెట్టి కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉసురు తీసి ఉరేసింది చంద్రశేఖరరావు గారు కాదా? వారిని ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం, శిక్షించాల్సిన అవసరం ఈ సభకు లేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష. ఇది వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషంతోనే మాట్లాడట్లేదు అధ్యక్ష. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారి యొక్క లోపు భూయిష్టమైన నిర్ణయాల వల్ల ఆర్థిక భారమే కాదు, అన్యాయంగా ప్రజల్ని వంచినందుకు వారిని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారిని శిక్షించాల్సిన అవసరం లేదా అధ్యక్ష? అదేవిధంగా సీరియల్ నెంబర్ 20 కోయిల్ సాగర్, సింగూర్ కెనాల్, ఇందిరా సాగర్, కొమరం భీం, చౌటపల్లి, హనుమంతరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, మోడికుంట వాగు 25 ప్రాజెక్టులను నాడు కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు 25 ప్రాజెక్టులను మనకు 75% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే ప్రాజెక్టులను ఇస్తే దాన్ని మెజారిటీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ తెలంగాణలో ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఎందుకు చదివినిపించిన అంటే ఇవన్నీ తెలంగాణ ప్రాంతంలో మెజారిటీ ప్రాజెక్టులు. తెలంగాణ ప్రాజెక్టులకు 75% నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అంటే అవి తీసుకోకుండా ప్రాజెక్టులు మార్చి డిపిఆర్లు సబ్మిట్ చేయకుండా తప్పుదోవ పట్టించి ఈరోజు చంద్రశేఖరరావు గారు తెలంగాణకు ఒక గుదిబండగా శాశ్వత మరణ శాసనంగా రాసిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యక్ష. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద వారికి ఉన్న కోపంతో ఆ పేరును తొలగించడమే కాదు, వారు అంచనాలు పెంచి 1,00,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డాడు అధ్యక్ష. అధ్యక్ష, మనందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం. ఇక్కడ ఉన్న చాలామంది ఆగర్భ శ్రీమంతులమేం కాదు. వ్యవసాయానికో, పండుగలకో, ఇంట్లో ఉండే శుభకార్యాలకో ఎక్కడో ఒక దగ్గర అప్పు తెచ్చుకుంటుంటాం, తెలిసిన దగ్గర చేబదులు తీసుకుంటుంటాం. వీలైనంత తక్కువ మిత్తి ఉండే విధంగా ఎక్కువ కాలం చెల్లించడానికి సమయాన్ని తీసుకొని మనం అప్పులు చేస్తుంటాం అధ్యక్ష. కానీ ఘనత వహించిన చంద్రశేఖరరావు గారు చేసిన అప్పు గురించి ఒక నిమిషం కాళేశ్వరం ప్రాజెక్టు మీద నేను చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద ఒక కార్పొరేట్ కంపెనీని ఓపెన్ చేసి కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్, దీంట్లో వాళ్ళు తెచ్చిన అప్పులు అధ్యక్ష అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినవి మిగతా బ్యాంకులలో తెచ్చినవి వదిలేస్తే 87,449 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు అధ్యక్ష. ఈ అప్పులో ఇప్పటి వరకు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 11.5% అధ్యక్ష. అసలు 27,737 కోట్ల రూపాయలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర 11.5% మిత్తితో
14 సంవత్సరాల కాలానికి అప్పు తీసుకొచ్చిండు అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 30,536 కోట్ల అధ్యక్ష. 11.90% అంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పు తీసుకొచ్చిండు అధ్యక్ష. అట్లనే యూబీఐ కన్సార్షియం, నాబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, విజయ బ్యాంక్ ఈ విధంగా 87,449 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్ల కట్టిండు అధ్యక్ష. ఈయన అప్పుల వల్ల వచ్చిన భారం ఇప్పటి వరకు ఎంత చెల్లించినవో తెలుసా అధ్యక్ష? ఈరోజు ఇప్పటి వరకు మనము ద టోటల్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ పేడ్ 19,879 crores, ఇంట్రెస్ట్ పెయిడ్ 29,956 crores. ఈ రెండు కలిపి ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి 49,835 కోట్లు ఇప్పటి వరకు కాళేశ్వరం మీద మనము అప్పులకు కట్టినాం అధ్యక్ష. కాళేశ్వరం నుంచి వచ్చిన ఆదాయం సంగతి దేవుడు ఎరుగు. ఇప్పటి వరకు దాదాపుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి 50,000 కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన పన్నును బ్యాంకులకు చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇంకా ఈరోజు 60,769 కోట్ల రూపాయలు ఇప్పుడు మన మీద భారం ఉంది అధ్యక్ష. ఇప్పటి వరకు కట్టిన ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల పైగా చెల్లించినాం. ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఇంకొక కొలిక్కు పట్టుకురావాలంటే ఇంకొక 47,000 కోట్ల అవసరం ఉంది. అక్కడ ప్రాజెక్టులు పనులు ప్రారంభించి పూర్తి చేయకపోవడం వల్ల ఇప్పుడు వదిలేయలేము. దాన్ని పూర్తి చేయాలంటే అడ్డగోలుగా అప్పు తీసుకురావాలి. మీరు అడగొచ్చు అధ్యక్ష, ప్రతిపక్షం అడగొచ్చు. मेरा दोस्त अकबर साहब भी, अरे भाई आप मुख्यमंत्री बन गए, आपको पूरा जिम्मेदारी दी, आप क्या किया आप पूछ सकते हैं, आपको हक है पूछने के लिए. अकबर साहब मैं बोलना चाहता हूं मैं क्या किया. मैं बार बार दिल्ली जा रहे गिन रहे, हर बार मैं जब भी दिल्ली गया तो गिन रहे. केटीआर ने दीवार पे ये चारकोल लेके दीवार में लिख रहा 1 2 3 4 5 50 55 हो गए. मैं दिल्ली देखने के लिए नहीं जा रहा हूं, मैं सर्कस देखने के लिए नहीं जा रहा हूं. निर्मला सीतारामन जी, नरेंद्र मोदी जी सबसे मिलकर ये पूरा तबाह कर दिए चंद्रशेखर राव जी ने. इसीलिए मैं रिक्वेस्ट किया तो मैं केंद्र सरकार से ये सैंक्शन लिए 26,000 crores के लिए डेट रीस्ट्रक्चर करवा दिए. 26,540 crores डेट रीस्ट्रक्चर वो लिए 11.90% रेट ऑफ इंटरेस्ट 14 साल के लिए. मैं 26,000 प्लस क्रोर्स को डेट रीस्ट्रक्चर किए एट द रेट ऑफ 7.25 फॉर 30 years ऑफ लोन टेन्योर. हर साल 26,000 ఈ 26,000 అధ్యక్ష. నేను ఢిల్లీ పోయినప్పుడల్లా ఇక ఆయన తెలివితేటలు ఏందో, ఆయన చదువు అమెరికాలో చదివిన అనుకుంటాడు కానీ మరి అది ఏం చదువో నాకైతే అర్థం కాలే. ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోయినప్పుడల్లా లెక్కలు కట్టి ఢిల్లీ పోతూ మోడీని కలుస్తూ ఆయన బడాబాయి ఈయన చోటబాయి అంటాడు. ఈ దేశంలో ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి బడాబాయినే. రాష్ట్ర ముఖ్యమంత్రుల సమూహానికి ప్రధానమంత్రి ఆయన. ఈజ్ ఎన్ బిగ్ బ్రదర్. హీ కెన్ డూ సంథింగ్ ఫర్ అవర్ తెలంగాణ స్టేట్. పొలిటికల్లీ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్లాట్ఫామ్స్. మా జెండాలు వేరు, కానీ ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు, పరిపాలన చేసేటప్పుడు, ప్రజలకు ఉపయోగపడేటప్పుడు విపక్షానికి సంబంధించిన ప్రధానమంత్రిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన అనుమతులు కానీ నిధులు కానీ తెచ్చుకునే బాధ్యత ప్రజలు నాకు ఇచ్చిండ్రు అధ్యక్ష. నాకు బేసిజాలు ఎందుకు అధ్యక్ష? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, నిర్మలా సీతారామన్ గారిని కలవడానికి, లేకపోతే ఇతర మంత్రులను కలవడానికి ఇతర దేశాలకు వెళ్తున్నాం అధ్యక్ష. మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని. ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న వాళ్ళని కలుస్తున్నాం అధ్యక్ష. మీరు పెట్టుబడులు పెట్టండి, మేము ప్రోత్సహిస్తామని. బ్యాంకుల దగ్గరికి వెళ్తున్నాం అధ్యక్ష. అయ్యా మాకు అప్పులు ఇవ్వండి, తక్కువ మిత్తికి ఇవ్వండి, మేము కష్టపడి ప్రాజెక్టులు కట్టి లాభాలు తెచ్చి మీకు చెల్లిస్తామని చేస్తున్నాం. ఒక భారత ప్రధానమంత్రిని కలిస్తే వచ్చిన తప్పేంది అధ్యక్ష? నేను కలవడం వల్ల 26,540 కోట్ల రూపాయలని డెట్ రీస్ట్రక్చర్ చేపించిన 11.90 రేట్ ఇంట్రెస్ట్ కు చంద్రశేఖరరావు తెస్తే 7.25% తగ్గించి 14 సంవత్సరాలతో కట్టాల్సిన అప్పును 30 సంవత్సరాలకు పొడిగించి ఇయాలనే నీ డెట్ రీస్ట్రక్చర్ 26,000 కోట్లు చేస్తేనే
సంవత్సరానికి నాకు 4,000 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి అధ్యక్ష. 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నాకు మిగులుతుంది. 30 సంవత్సరాలు మిగిలితే 1,20,000 కోట్ల రూపాయలు మిగులుతాయి అధ్యక్ష, నాకు మిత్తి అసలు రూపంలో. ఇవాళ నేను కేంద్ర ప్రభుత్వాన్ని 2 లక్షల కోట్ల రూపాయలకు ఓన్లీ కాళేశ్వరం మీదనే 87,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు అధ్యక్ష. ఈ కాళేశ్వరం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుంటే కూడా దాదాపుగా నాకు సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు మిగులుతాయి అధ్యక్ష. అంటే ప్రతి నెల 1,000 కోట్ల పైన మిగిలితే హాస్టళ్లలో చదువుకునే పిల్లలకు మంచి భోజనం ఇవ్వచ్చు, మంచి చదువు చెప్పించవచ్చు, వాళ్ళకు బాత్రూములు లేవని, లేకపోతే ఫ్యాన్లు లేవని, పడుకోవడానికి దుప్పట్లు లేవని, కప్పుకోవడానికి దుప్పట్లు లేవని, తినడానికి ప్లేట్లు లేవని రోజు మనం చూస్తున్నాం కదా అధ్యక్ష. ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు ఇక్కడ నువ్వు చేసిన దుర్మార్గం దురాగతం వల్ల అత్యధికంగా చెల్లిస్తున్న వాటిని తగ్గించుకుంటే ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు నేను సేవింగ్ చేయగలిగితే ఈ 1,000 కోట్ల రూపాయలు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ళ క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ లైఫ్ ఇస్తే ఈ తెలంగాణ సమాజంలో ఉన్న 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నేను సేవలు అందించినోడిని, వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నాకు గౌరవం దక్కుతుందా లేదా అధ్యక్ష? ఇవాళ నేను ఆ ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు బాధ్యత రహితంగా వ్యవహరించిన చంద్రశేఖరరావు గారిని, అదేవిధంగా హరీష్ రావు గారిని, ఈటెల రాజేందర్ని వీళ్ళు దుర్మార్గాలు చేస్తుంటే పక్కన కూర్చొని చూసుకుంటున్నామని మా మహాభారతంలో చూసినాం కదా అధ్యక్ష. ధృతరాష్ట్రుడు కళ్ళకు గంతలు కట్టుకొని కొడుకులు చేసే దుర్మార్గాలను, కుటుంబం చేసే దుర్మార్గాలను నియంత్రించకపోవడం వల్ల కౌరవ సామ్రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోయింది కదా అధ్యక్ష. ఈరోజు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చేస్తున్న అరాచకాలను, దుర్మార్గాలను ఈటల రాజేందర్ గారు చూసుకుంటూ కూర్చున్నాడు. ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. ఆర్థిక మంత్రి కానీ ఈ నివేదికలు రాశారు అధ్యక్ష. ఒక్కొక్కరు ఏం చేసిరో, చంద్రశేఖరరావు ఏం చేసిండు, హరీష్ రావు ఏం చేసిండు, ఈటల రాజేందర్ ఏం చేయలేదు. వీళ్ళేం దుర్మార్గాలు చేశారు, ఈయనను దుర్మార్గాలు ఆపలేదు. ఇది అధ్యక్ష వీళ్ళ గురించి. మిగతా అధికారుల పేర్లు నేను చదవదలుచుకోలేదు అధ్యక్ష. చాలామంది ఐఏఎస్ అధికారులు, సాంకేతిక నిపుణులు అందరి గురించి నివేదికలో రాసిండ్రు అధ్యక్ష. మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఏమీ చేయొద్దు, చర్చనే చేయొద్దు. ఇంతకుముందే మీకు చూపించిన విద్యుత్తుకు సంబంధించిన కమిషన్లో ఆనాటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు సెక్షన్ 8B అండ్ సెక్షన్ 8C కింద నోటీస్ ఇస్తే మాకు నోటీస్ ఇవ్వడానికి లేదు, ఇది కొట్టేయమని కోర్టుకు పోయి జస్టిస్ నరసింహారెడ్డికి అగనెస్ట్గా కోర్టులో కేసు వేసిండ్రు అధ్యక్ష. ఈరోజు పినాకి చంద్రఘోష్ సెక్షన్ 8B అండ్ 8C కింద నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా కొట్టేయండి అని కోర్టుకు పోయారు. కోర్టు అన్నది ఇప్పుడు కొట్టేసేంత అర్జెంట్ ఏం లేదు, ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామని. ఆ తర్వాత నిన్న ఇంటరిమ్ అప్లికేషన్ వేసిండ్రు అధ్యక్ష. అసెంబ్లీలో చర్చ చేసిరు కానీ నన్ను మా మామని ఏం అనొద్దు, మేము దొంగతనాలు చేస్తూనే ఉంటాం, దోపిడీలు చేస్తూనే ఉంటాం. ఒక ఆయన ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ 1000 ఎకరాల్లో కట్టుకుంటాడు, ఇంకొక ఆయన జన్వాడలో 25 ఎకరాలలో ఇంకొక ఆయన కట్టుకుంటాడు, ఒక ఆయన మోయినాబాద్లో కట్టుకుంటాడు, వాళ్ళ ఆడబిడ్డ శంకరపల్లిలో కట్టుకుంటుంది, సంతోష్రావు గారు ఇంకెక్కడో కట్టుకుంటారు. 100 ఎకరాల ఫామ్ హౌజులు, 1000 కోట్ల రూపాయల ఆస్తులు, టీవీలు, పేపర్లు, పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రానికి 8,29,000 కోట్ల రూపాయల అప్పెట్లు వస్తుంది 10 ఏళ్లల్లా. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి ఎట్లు వస్తుంది మీకు? ఆ టెక్నిక్ ఏందో తెలంగాణలో 18 ఏళ్ళు పైబడి 35 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు 65% జనాభా ఉన్నారు. గా యువకులకు కూడా గా విద్య నేర్పిస్తే తెలంగాణ రాష్ట్రం నిమిషాల మీద $1 ట్రిలియన్ ఎకానమీకి రాదా అధ్యక్ష? మీ పిల్లలకే ఎందుకు ఆ నైపుణ్యం ఉంది? మీ పిల్లలే ఎందుకు ఇంత వేగంగా 1000 కోట్ల రూపాయలు సంపాదించిండ్రు? 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? భవనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? బంజారా హిల్స్లో ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈరోజు ఈ కమిషన్ రిపోర్ట్ మీద ఎంక్వైరీ జరిగితే, ఇంతకుముందు పాల్వే హరీష్ బాబు గారు అడిగారు, మురళీధరరావు గారు ఆస్తి లేకపోతే సిఈ గారు ఆస్తి, ఈ గారు ఆస్తి 100 కోట్లు ఉంది, సిఈ గారు ఆస్తి 100 కోట్లు ఉంటే సీఎం గారు ఆస్తి ఎంత ఉందని వారు అడిగారు. ఆ ఎంతుంది తేల్చనికనే ఈరోజు విచారణ చేద్దామంటున్నాం అధ్యక్ష. కొలసనిక మా దగ్గర టేపు లేదు, తూకం వేయడానికి మా దగ్గర తూకాలు లేవు అధ్యక్ష. ఇవన్నీ తూకం వేయాలంటే అంత ఎక్స్పర్టిజం కూడా ఉండాలి అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈ సభలో సుదీర్ఘమైన చర్చ ద్వారా ప్రజలకు వాస్తవాలను వివరించడం ద్వారా ఆనాటి నుంచి ఈనాటి వరకు కాకతీయుల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు జరిగిన పరిణామాల మీద చర్చించడం ద్వారా ఈరోజు ఆయన మీకు ఏమాత్రం అవగాహన లేదు,
మీ అవగాహన గిట్లుంటుంది గట్లుంటుంది అని మాట్లాడుతుంది అధ్యక్ష. నేను ఒక మాట సింపుల్గా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. బ్యారేజీలు వేరు, డ్యామ్లు వేరు. బ్యారేజ్ అనేది నీటిని మళ్లింపు చేయడానికి కానీ నీళ్లను ఎత్తిపోసుకోవడానికి కానీ కట్టేది బ్యారేజ్. నీటిని నిల్వ చేయడానికి కట్టేది డ్యామ్. డ్యామ్ అంటే శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్ డ్యామ్, శ్రీరామ్ సాగర్ డ్యామ్. శ్రీశైలం డ్యాంలో 215 టీఎంసీల నీటి నిల్వ చేయొచ్చు అధ్యక్ష. దాని సాంకేతిక నైపుణ్యం నీటి నిల్వ చేయడానికి అవసరమైన ప్రణాళికలతోని డ్యామ్ కట్టింది అధ్యక్ష. నాగార్జున సాగర్ మనుషులు కట్టింది, పాలమూరు లేబర్ కట్టింది, చెమటని రక్తంగా మార్చి రక్తాన్ని చిందించి కట్టిన ప్రాజెక్టు నాగార్జున సాగర్లో 312 టీఎంసీల నిల్వ చేయొచ్చు అధ్యక్ష. 2009-10లో మీకు తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు శ్రీశైలంలో నీరు ఉధృతంగా వచ్చి ప్రాజెక్టు పైనుంచి దుంకిపోయిన నీళ్ళు, కానీ ప్రాజెక్టు 1 ఇంచు కట్టు కదలలేదు అధ్యక్ష. నాగార్జున సాగర్ కూడా చిన్న డ్యామేజ్ జరగలేదు. ఇవాళ కూడా పోచారం ప్రాజెక్టు నిజాం కట్టిన 106 సంవత్సరాల ప్రాజెక్టు కూడా నిటారుగా నిలబడ్డది అధ్యక్ష. ఇవి డ్యామ్లు. బ్యారేజ్ అనేది ఒక పరక్క బ్యారేజ్ ఏదైతుందో నీటి నిల్వ ప్లస్ నీటి మళ్లింపు కోసం కట్టారు. ఎందుకంటే అక్కడ సాయిల్ మొత్తం హార్డ్ రాక్ ఉంది. అక్కడ కుంచుకుపోవడానికి, కుదించుకుపోవడానికి, కుంగిపోవడానికి అక్కడ నైసర్గిక స్వరూపము దానికి అనుకూలంగా ఉంది. కాబట్టి వాటన్నిట్లలో ఈరోజు అక్కడ నీళ్లు నిల్వ పెట్టారు అధ్యక్ష. ఇవాళ వీళ్ళు కట్టిన ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ కట్టిన ప్రాజెక్టుకి కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ ఉంది. సుందిళ్ళ దగ్గర కట్టిన, అన్నారం దగ్గర కట్టిన బ్యారేజ్కి ఇంకొక పంప్ హౌస్ ఉంది. సుందిళ్ళ దగ్గర కట్టిన పంప్ హౌస్కి, అదే బ్యారేజ్కి ఇంకొక పంప్ హౌస్ ఉంది అధ్యక్ష. మేడిగడ్డ నుంచి ఎత్తి అన్నారంలో పోయాలి, అన్నారంలో పోసిన నీటిని అంతే వేగంగా ఎత్తుకొని సుందిళ్ళలో పోయాలి, సుందిళ్ళలో పోసిన నీళ్లను ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలి. అక్కడి నుంచి మీకు మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, ఇతర ప్రాంతాలకు నీటిని తరలించడానికి చేసుకున్న ఏర్పాట్లు అధ్యక్ష. ఇవన్నీ సైమల్టేనియస్గా పనిచేయాలి. మేడిగడ్డ దగ్గర ఎత్తిపోస్తే అన్నారంలో పంపులు పనిచేయకపోతే 5 నిమిషాలలో ఎందుకు కాకుండా పోతుంది అధ్యక్ష? అన్నారంలో నుంచి ఎత్తి సుందిల్లో పోసిన నీళ్లు ఎంబడే సుందిళ్ళ దగ్గర ఉన్న పంప్ హౌజులు లిఫ్ట్ చేసి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయకపోతే అది కూడా మొత్తం దెబ్బతినిపోతుంది అధ్యక్ష. 2018-19లో పూర్తి చేసిన ప్రాజెక్ట్ 5 సంవత్సరాలలో వీళ్ళు 162 టీఎంసీలను లిఫ్ట్ చేసిండ్రు అధ్యక్ష, మొత్తం 5 సంవత్సరాల కాలానికి. అందులో 10-15% ఎవాపరేషన్ పోతే నికరంగా మిగిలింది 100 టీఎంసీలు ప్లస్. ఈరోజు ఆ 100 టీఎంసీలు 5 ఏళ్లలో ఎత్తుతే కరెంటు బిల్లు 9,500 కోట్ల రూపాయల అధ్యక్ష. ఇక ఇప్పుడు మీరు చెప్పండి అధ్యక్ష, 3,460 మెగావాట్లతోనే నిర్మించి గ్రావిటీ ద్వారా తుమ్మిడిఏటి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చుకొని అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలో 16,40,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్ట్ అవసరమా? 8,450 మెగావాట్లతోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ దగ్గర లిఫ్టులు చేసి పంప్ హౌజులు పెంచి కాంట్రాక్టులు పంచి 1,000 కోట్లు కొల్లగొట్టి ఈరోజు తెలంగాణ సమాజానికి ఒక గుదిబండగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు చేసిన అవినీతి పట్ల విచారణనే జరగొద్దు అని ఈరోజు అడ్డుపడితే దీన్ని ఏ రకంగా తీసుకోవాలి అధ్యక్ష? అందుకే అధ్యక్ష, ఈరోజు ఎవరేమన్నా చులకన చేసి మాట్లాడినా, అవమానకరంగా మాట్లాడినా కూడా మేము ఓపికతో ఎందుకుంటున్నామంటే మేము ప్రజలకు జవాబుదారితనంగా ఉండదలుచుకున్నాం అధ్యక్ష. ఇక్కడ ఉన్న సభ్యులకు అవహేళన చేయొచ్చు, ఈ అవహేళన మాకే పరిమితమైంది. కానీ మా నిర్ణయంలో లోపం ఉంటే తెలంగాణ సమాజం మమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. శాశ్వతంగా దోషులుగా మేము నిలబడాల్సి వస్తుంది. ఈరోజు ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించడానికి, దుర్మార్గం మీద విచారణ చేయడానికే ఈరోజు అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేసినాం అధ్యక్ష. నేను వివరణ ఇచ్చే ముందే నీటి లభ్యత ఎట్లుంది, నిధుల లభ్యత ఎట్లుంది, ప్రాజెక్టులు పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి పాల్పడ్డ అవినీతి మీద అన్ని రకాల వివరాలు నేనే కాదు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ముఖ్యంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్ని వివరాలను సంపూర్ణంగా ఈ సభలో చెప్పారు. అదేవిధంగా మా మిగతా మంత్రులు, సభ్యులందరూ కూడా మాట్లాడినారు. చివరి సభ్యుడిగా మాట్లాడిన పాల్వాయి హరీష్ బాబు గారు కూడా మొదటిసారి సభ్యుడైన విజ్ఞతతో మాట్లాడిండు. మరి ఈరోజు అందరికీ అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది, ఆనాటి ప్రభుత్వాన్ని తప్పుపట్టింది, పెద్దల్ని తప్పుపట్టింది. కాగ్ నివేదిక ఇచ్చింది,
ఆనాటి పెద్దల్ని ఆనాటి ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. తెలంగాణ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక నియమించిన పినాకి చంద్రఘోష్ కమిషన్, ఎంక్వైరీ కమిషన్ ఆల్సో they have submitted their report. We have tabled that report. They are finding faults with Chandrasekhar Rao, Harish Rao gar and other political executives, executive officers and engineers and agencies. ఇన్ని రకాల మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. అందుకే రాష్ట్ర ప్రభుత్వం మా పరిధిలో ఉన్న విచారణ సంస్థ ఏది చేసినా ప్రతిరోజు ఇదే చర్చ జరుగుతుంది. కోపంతోనో కక్షాపూరితంగానో గతంలో మాకు వాళ్ళకున్న వైరుధ్యాల వల్లనో కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మా చిత్తశుద్ధిని అనుమానించే విధంగా, అపోహలు కల్పించే విధంగా వాళ్ళు మాట్లాడదలుచుకున్నారు అధ్యక్ష. అందుకే ఈరోజు శశభిషలకు తావు లేకుండా ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణతోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనుకుంటుంది. ఇంత రాత్రి అయిన ఈ చర్చ చేసినాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ పినాకి చంద్రఘోష్ను విచారణ కమిషన్ను నియమించడం జరిగింది. విచారణ కమిషన్ తన నివేదికను జూలై 31, 2025న ప్రభుత్వానికి సమర్పించింది. ఆగస్టు 4, 2025న జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నివేదికను ఆమోదించింది. తదుపరి చర్చ జరిపేందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మంత్రిమండలి చేసిన తీర్మానం ప్రకారం ఈరోజు ఈ నివేదికపై ఈరోజు ఈ శాసనసభలో చర్చ జరిగింది. నిన్న మొదలై ఈరోజు వరకు చర్చ చేసినాం అధ్యక్ష. నాకు తెలిసి చరిత్రలో చాలా అరుదైన సందర్భము. 1 తారీఖుతో మొదలై ఇంకొక తారీఖు వరకు చర్చ జరగడం ఒకే అంశం మీద అనేది. అందుకే రిటైర్డ్ జస్టిస్ పిసి ఘోష్ విచారణ కమిషన్ తమ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది. 3 బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చి చెప్పింది అధ్యక్ష. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో రాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష.